शिवाय गुरवे नमः। 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 జగన్నియామకుడు పరమేశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క హృదయమున ఉన్నాడు. అంటే అర్థం ఏదో కేవలం ఉన్నాడు కాదు, అతనే అది, అన్నీ అతనే. మళ్ళీ ఎక్కడున్నాడు అని మీరు వెతుక్కున్న పని లేకుండా మీ హృదయంలోనే ఉన్నాడు అని ఆయన చెప్తున్నారు. ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మ దూరముగా ఉన్నాడని తలంచుట వెర్రి. వారు జీవులకు అతి సమీపమున హృదయమందు ఆత్మరూపమున అధివసిస్తున్నారు. ఏదో ఒట్టిగా ఉన్నారు కాదు, దృఢంగానే ఉన్నాడు ఆయన. ఎక్కడికి కదలకుండా అక్కడే ఉన్నాడు ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆరాధించినా ఆరాధించకపోయినా, ఏదైనా సరే అతను నీ హృదయంలోనే ఉన్నాడు, సందేహం లేకుండా. ఆయన ఉన్నాడు కాబట్టే నువ్వు ఊపిరి పీల్చగలుగుతున్నావు, ఏదైనా చేయగలుగుతున్నావు అంటే ఆయన నీ హృదయంలో ఉండటం బట్టే. కాబట్టి ఆయన గురించి నువ్వు ఎక్కడో వెతకవలసిన ఆవశ్యకత లేదు. అతి సమీపంలో ఉన్నారు, అధివసించి ఉన్నారు, చక్కగా దృఢంగా ఉన్నాడు. మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేటట్టుగా లేడు ఆయన. మీ యొక్క ఈ శరీరం నశించే వరకు ఆయన ఉండి తీరుతాడు. కనుకనే సర్వభూతానాం హృద్దేశే అని చెప్పబడింది. కావున భగవత్ సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడూ అనుభవించుచు పాపాచరణము లేక భక్తియుతులై మెలగాలి. జీవులు చేయు సమస్త కార్యములను, సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు అంటే ఆ పరమాత్మ సాక్షి మాత్రుడై సదా వీక్షిస్తూనే ఉంటాడు అని ఈ సంగతి ఎవరు మరవరాదు. అంటే మేము చేసే పనులు ఎవరు చూడటం లేదు, నా మనసులో మాట ఎవరికి తెలియదు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. నాది ఎవరికి చెప్పలేదు కాబట్టి నా మనసులో ఏముందో ఎవరికి ఏం తెలియదు అని ఇలా రకరకాలుగా అని అనుకోరాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడో లేడురా, నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. కాబట్టి నీవు చేస్తున్న సమస్తము ఆయన చూస్తూనే ఉన్నాడు. ఏది ఆయన యొక్క దృష్టిని దాటిపోలేదు, సహస్రాక్షుడు ఆయన. కాబట్టి నువ్వు ఏది పుణ్యం చేస్తున్నావా పాపం చేస్తున్నావా అంటే బాహ్యంలోనే కాదు, నీ మనసులో కూడా నీ తలంపులు నీ ఆలోచనలు ఏమున్నాయో ఆయన సదా చూస్తూనే ఉన్నారు, సాక్షిగానే ఉన్నాడు. ఆయన ఏమి టెన్షన్ పట్టలేదు, ఆయన అప్పుడు ఏమీ కల్పించుకోడు. నీవు అతనిని మనసా వాచ కర్మణ ఎప్పుడైతే నమ్మి ఆరాధించటం మొదలు పెడతావో అప్పటి నుంచి నీ వకల్తా ఆయన పుచ్చుకుంటారు. నీ చేత మంచి పనులే చేయిస్తారు, నీ చేత ధర్మాన్ని ఆచరింపచేస్తారు. అప్పుడు ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎలాగైతే అర్జునుడి రథ యొక్క పగ్గాలు ఆయన చేతికి వెళ్ళినప్పుడు ఇదంతా జరుగుతోందో, అంటే తన జీవిత పగ్గాన్ని ఆయన చేతికి ఇచ్చినప్పుడే అతనిలోని అర్జునుడిలోని ప్రగల్భాల నుండి అజ్ఞానం అన్ని కూడా నశించాయి.
అలాగే మీరు కూడా మీ యొక్క ఈ పగ్గాలను ఎవరికి వారే, మీరందరూ కూడా మళ్ళీ వేరే వారి గురించి వకల్తా పుచ్చుకుని మాట్లాడక్కర్లేదు మనము అని మీరు అనడానికి లేదు. మీది మీదే. ఎందుకంటే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నారు తప్ప అందరూ కలిసి ఉద్ధరింపబడాలని చెప్పలేదు. ఎవరిది వారిదే ఇక్కడ అద్వైతంలో. అద్వైతంలోనే ఉంది ఏకత్వం. కాబట్టి అందరూ సమానులే అన్న భావన వ్యవహారంలో ఉండాలి. ఇక్కడ స్వార్థం గురించి చెప్పటం లేదు ఉద్ధరింపబడడానికి. అంటే వేరే వాళ్ళ గురించి నువ్వు దీన్ని ఇక్కడ అద్వైతంలో నువ్వు ఇది చేయక్కర్లేదు, ఆచరణలో నువ్వు చెయ్యి. వేరే వాడు చేశాడో లేదని నీకు అనిపిస్తుంది కాబట్టి నీ ఉద్ధరణ నీవు చూసుకో. ఈ విధంగా అందుకని ఎవరైతే మనసా వాచ కర్మణ ఆ పరమాత్మని నమ్మి తమ యొక్క జీవితాన్ని అంటే ఆ సర్వస్వ శరణాగతిని పొందుతారో అప్పుడు సర్వము తానే అయి నడిపిస్తాడు పరమాత్మ. ఈశ్వరుడు అనగా ప్రభువు, శాసకుడు, నియామకుడు. రాజు ప్రజలను శాసించినట్లు వారు సమస్త ప్రాణికోట్లను శాసిస్తారు. వారి వారికి కర్మానుకూలంగా ఫలములను సంగుచు వారిని చూస్తూ ఉంటారు. రాజాజ్ఞను మీరినచో జనులకు ఎట్లు దండనము లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయగు ధర్మము ఆ ధర్మాన్ని ఉల్లంఘించినచో మనుజుడు వారిచే శిక్షితుడై తన దుష్కర్మ ఫలితమగు ఘోర దుఃఖాన్ని అనుభవించును. కావున హృదయమున బాహ్యమున సర్వత్రా ఈశ్వర సన్నిధిని సదా భావిస్తూ ధర్మాన్ని సత్యాన్ని ఎవరు ఉల్లంఘించరాదు. కాబట్టి ఏం పర్వాలేదులే, ఆయన చూశాడా, సరే చూద్దాంలే, నెక్స్ట్ జన్మ కదా, ఈ జన్మలో నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండొచ్చు, ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఇష్టము అహంకారపూరితమైనవి ఉండరాదు అని సెలవిస్తున్నారు. చాలా జాగరూకతతో ఉండాలి. సరే ఇంతకుముందు అంటే పరమేశ్వరుడు తెలియదు అనుకున్నా, ఏదో గుళ్ళోనే ఉన్నాడు, ఇంట్లో దేవుడి గదిలోనే ఉన్నాడు అన్న ఆలోచనలలోంచి ఇప్పుడు ఆయన సర్వత్రా ఉన్నాడా, ఎక్కడో దూరంగా కాదు నాలోనే ఉన్నాడు కాబట్టి సర్వము ఆయన చూస్తూనే ఉన్నాడు అన్న పరమసత్యం ఎప్పుడైతే తెలియబడిందో, ఇక్కడ ఆయన చూస్తున్నాడు అని కాదు, ఉన్నది పరమాత్మ అని తెలిసిన తర్వాత సర్వత్రా ఉన్నాడని తెలిసాక వాడికి ఆ భయం ఉండాలి. పాపం చేసేటప్పుడు కానీ ఒకరిని దూషించేటప్పుడు కానీ ఏది చేసినా సరే కపటత్వం చేస్తున్నా వాడికి తెలియాలి. అంటే వాడికి తెలియక చేస్తున్నాడని చెప్పటం కాదు, ఇక్కడ వాడికి తెలుసు కానీ ఒక నిర్భయత్వంతో చేస్తాడు వాడు. ఆ నిర్భయత్వం వల్ల వాడు దుఃఖాలను పొంది తీరతాడు. ఆ ధర్మం యందు నిర్భయత్వం ఉండాలి తప్ప అధర్మం యందు నిర్భయత్వం ఉండరాదు. అంటే ఒక అధర్మాన్ని ఆచరించడానికి పిరికితనం ఉండాలి, భయం ఉండాలి. అమ్మో ఇది ఈ అధర్మాన్ని నేను చేస్తే నేను అనుభవించవలసి వస్తుంది కదా, ఎందుకు నేను దీన్ని జోలికి వెళ్ళాలి అని ఉండాలి. అది ఇక్కడి నుంచి వచ్చేయాలి. అందుకే గురువుకి కానివ్వండి, ఆ యొక్క పరమాత్మకి శరణు పొందిన వాడికి వాడు ఆ అధర్మం చేయకుండా రక్షణ పొందుతూ ఉంటాడు. సర్వస్వ శరణాగతి పొందినప్పుడు మాత్రం కేవలం వాచా వేదాంతులకి కాదు, ఆ సర్వస్వ శరణాగతి వాడు పొందాలి. సర్వము ఆయన, తనకి ఏది జరిగినా అది మంచా చెడా శుభమా అశుభమా అసలు అతనికి దాంతో ఏ సంబంధము లేదు. ఒక పనిముట్టుగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి తనదంటూ అంటే ఈ నేను అన్న అహంకారం ఉండదు. తన పని ఏదో అంటే తన ధర్మం ఏదో చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా చేయిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుడి చేత నీ యొక్క జీవితం సఫలం అవ్వాలి అంటే నీవు సర్వస్వ శరణాగతి పొందాలి. అంటే నాకంటూ ఏమీ లేదు స్వామి, కేవలం వ్యవహారానికే ఈ నామరూపాలు, ఇవి కూడా నీవిచ్చినవే అనుగ్రహంతో. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఈ నామరూపాలతో వ్యవహరించను, కేవలం నీ యొక్క దాసుడిగా మాత్రమే నేను వ్యవహరిస్తాను అన్న ఆ యొక్క దృఢమైన విశ్వాసము, సంకల్పము, నిశ్చయ బుద్ధి కలిగిన వాడికి లేస మాత్రమైన దుఃఖం కలగదు. ఇంతకుముందు వాడు పరమ దుర్మార్గుడే అయి ఉండవచ్చుగా,
ఆయన దాన్ని ఏమి ఇచ్చేయలేదు. కాబట్టి ఆ అవునమ్మా. చెడ్డ గుణాలు ఏంటో మీకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలాగూ కొన్ని మానేశారు. తెలిసిన తర్వాత అనండి, భయానికి అనండి, ఏదైనా సరే వాటెవర్, పరమ సత్యం తెలిసింది కాబట్టి ఈ పరమ సత్యంలో అంటే అహం బ్రహ్మాస్మి అనే పరమ సత్యం. దాంట్లో మీ అందరూ కూడా స్థిరముగా ఉండాలని నిశ్చయించుకున్న తరువాత మనసా వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరణ. ఇక పరమాత్మ తప్ప అన్యం లేదు, మనసులో లేదు, మాటల్లో లేదు, వేరే అన్యము లేదు, ఆచరణను లేదు. కేవలము కేవలం కేవలం ఉన్నది పరబ్రహ్మమే. ఆయన మాటే మనసులో ఆయనే ఉంటే గనక అన్యము లేకుండా మీ మాట చేత అదే అవుతుంది. ఎందుకంటే మీరు మనసులో ఏది సంకల్పిస్తారో ఎప్పుడో తప్ప మనసులో ఒకటి బయట ఒకటి చెయ్యరు. అది ఇతపూర్వం నేనుతో వ్యవహారం అప్పుడు అలా జరగవచ్చు, లోపల ఒకటి బయట ఒకటి. కానీ ఎప్పుడైతే మనసులో ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు, అన్యము లేదు, ఆ పరమ గురువే ఉన్నారు, ఇంకేమీ లేదు, అప్పుడు మీ మాట చేత కూడా కేవలం ఆ పరమాత్మే అవుతుంది. అన్యము రాను అసలు ప్రశ్నే లేదు. వస్తుందేమో అన్న అనుమానం అక్కర్లా. అందుకే భయం ఉండకూడదు. గురువు ఉన్నవాడికి భయం ఏమిటి? పరమాత్మే ఉన్నాడు అన్నవాడికి దేనికి భయం లేదు? అనుకున్న వాడికి భయం. ఇంట్లో ఒక వస్తువు లేదు అనుకున్న వాడికి అసంతృప్తి. తాడును చూసి పాము అనుకున్నాడు కాబట్టి భయపడ్డాడు, అది తాడే అని తెలిసిన తర్వాత భయం లేదు. కాబట్టి ఇక్కడ అన్ని ఏదో అనుకునేవాడు భయపడటమో ఇంకోటో ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరై నువ్వు సర్వము సమర్పించేసావు కదా అంటే ఇక్కడ బాహ్యమైన సమర్పించాడని కాదు, తన యొక్క భావనలు అన్నీ కూడా సమర్పించేశాడు. గురువు కావచ్చు, పరమాత్మ కావచ్చు. ఎప్పుడైతే సర్వసమర్పణ జరిగిందో వాడు ఇక భయపడడానికి ఏముంది అక్కడ? అన్ని ఇచ్చేసానంట తర్వాత మళ్ళీ దీనికి నేను భయపడుతున్నానండి, ఇక్కడ మాత్రమే నాకు ఇది వస్తుంది అంటే నువ్వు ఆ విషయాన్ని దాచుకున్నావు. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టే నువ్వు సంతోషంగా కానీ దుఃఖంగా కానీ ఉంటావు. మరి నీ దగ్గర ఏది లేదు, మరి సర్వస శరణాగతి అన్నావు కదరా. కాబట్టి మీరు దేనికి భయపడుతున్నా, ఒక సిచ్యువేషన్ కనండి, ఒక మనిషి కనండి, విషయానికనండి, దేనికైనా సరే ఒక భయమో ఒక క్రోధమో ఏది కలిగి ఉన్నా సరే మీరు సర్వస్వ శరణాగతి పొందలేదు అని అర్థం. ఇంకేం చెప్పక్కర్లేదు. మీలో ఏది ఉన్నా లేసమాత్రంగా బాహ్యానికి సంబంధించిన ఈ భయాలు, ఉద్రేకాలు, అవి ఏవి ఉన్నా సరే, ఈ ఆసక్తులు అవన్నీ పక్కన పెడదాం, అవన్నీ అయిపోయాయి. ఇక ఇప్పుడు దేని పట్ల మీకంటూ ఒక అభిప్రాయం, మీకంటూ ఒక భావం, అది దేని పట్ల అయినా సరే, అవి వస్తువుల, మనుషుల, విషయముల, దాంతో సంబంధం లేదు. ఏది ఉన్నా సరే మీరు సర్వస్వ శరణాగతి పొందలేక ఇక అది నెమ్మదిగా మిమ్మల్ని ఆ ఘోర నరకంలోనే పడేస్తుంది. ఒక విషయాన్ని పట్టుకున్నారు, ఆ విషయం ఒక్కదాంతో ఆగదు, అది ఇంకో విషయం అవుతుంది. అలా ఆ ఒక విషయము కాలక్రమేణా అనేక విషయములుగా మారుతుంది. ఇక అనేకం వచ్చాక ఏకత్వం ఎక్కడున్నది? ఉండమన్నా ఉండదు, అదే చెప్పారు. కాబట్టి హృదయమున బాహ్యమున సర్వత్రా ఆ యొక్క పరమాత్మ సన్నిధిని సదా భావిస్తూ ధర్మాన్ని, సత్యాన్ని ఎవరును ఎప్పుడు ఉల్లంఘించరాదు. కాబట్టి సర్వత్రా దానినే ఇది చేస్తూ ఉండాలి. కాబట్టి పరమాత్మ ఎక్కడుంటాడు? వైకుంఠము, కైలాసము ఇలానా? కాదు, అతి సమీపమున గల నీలోనే, అంటే ఆ హృదయం అందే ఉన్నాడు. కాబట్టి అట్టి పరమాత్మను సదా భక్తితో కొలుస్తూ ఉండాలి. ఏ ఒకానొక ప్రాణి ఎందో కాదు, సమస్త జీవకోట్ల యందు పరమాత్మ ఉన్నాడు అని చాలా సుస్పష్టంగా తెలిసింది. అనుభవం కూడా జరిగింది. ఇక ఎక్కడ అనుమానం అనేదే లేదు. కాబట్టి ఉన్నారు. కాబట్టి
స్పష్టంగా తెలిసిన తర్వాత మళ్ళీ ఈ చీమ దోమ సర్వభూత ప్రాణులు ఏదైతే నీకు కనపడుతున్నాయో వాటన్నిటి యందు కూడా ఆయన ఉన్నారు. చండాలుని యందు పశువునందు ఆయన లేని ప్రదేశం లేదు. చెప్పాక బురద పురుగు యందు సర్వము ఆయనే. ఎవని చిత్తము నిర్మలముగా ఉంటుందో అతని యందు ఈ పరమాత్మ లెస్సగా భాషిస్తూ ఉంటాడు. అంటే అది కనపడుతూ ఉంటుంది. ఆచరణలో పరమాత్మదే ఉంటుంది తప్ప మనసా వాచా కర్మణ నమ్మిన తర్వాత అన్యం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎప్పుడైతే మనసులో ఆ పరబ్రహ్మమే ఉంటాడో నీ మాట చేత సర్వము కూడా పరమాత్మమయమై ఉంటుంది. అంతా పరమాత్మమయమైన తర్వాత నీలో అధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? రా. ఎందుకంటే ఉన్నది పరమాత్మే అన్న తర్వాత అధర్మానికి అసలు తావేది? అధర్మానికి అసలు ఎక్కడ దానికి ఏది లేదు. కాబట్టి అక్కడ ఏది ఉండడానికి వీల్లేదు. కేవలం పరబ్రహ్మం మాత్రమే ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడికి అంటే ఆచరణ పెట్టిన వాడికి అని అర్థం. ఈ పరమ సత్యాన్ని ఎవరైతే ఆచరణలో పెడతారో ఉన్నది కేవలం పరబ్రహ్మమే అన్నది ఆచరణ. అది ఎవరు పెడతారో వాడు దేనికి భయపడక్కర్లేదు, దేనికి దుఃఖించరు. కాబట్టి పరమాత్మే ఈ సమస్త జీవులను ఆడిస్తున్నాడన్నా పోషిస్తున్నాడన్నా అసలు ఏదైనా సరే కేవలము పరమాత్మ వల్లే మాత్రమే జరుగుతుంది. జీవులు కూడా ఈ అజ్ఞానం ద్వారా సంసార చక్రమున తగులుకొని వివసులై తిరుగుతున్నారు. అంటే ఇక్కడ సానుభూతి అని కాదు, మీకు తెలియనప్పుడు ఎలాగైతే పరమేశ్వరుడు మీకు తెలియలేదో అప్పుడు ఎలా అయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారో మీరు చేసిందే కరెక్ట్ అని రకరకాల భావనలతో కూడి ఉన్నారు మీరు. అదే మాయలో తిరగటం అంటే వివసులై ఉన్నారు అంటే అర్థం. కాబట్టి ఇప్పుడు పరమాత్మ తెలియబడ్డాడు. తెలియబడిన తరువాత ఇక అజ్ఞానం ఎక్కడున్నది? అజ్ఞానం అనేది లేదు. అజ్ఞానం లేనప్పుడు మాయకి ఆస్కారమే లేదు. కాబట్టి దానికి ఆ తప్పించుకునే ఉపాయం అంటే ఇదే. కాబట్టి మాయే లేదు. పరమాత్మ ఉన్నప్పుడు మాయకి ఎప్పుడు కూడా అవకాశం లేదు, లేస మాత్రమైన. కాబట్టి వారికి ఏమీ కర్తృత్వము లేకయే ఉన్నది. అంటే ఇక్కడ ఆ తర్వాత ఆయన నేనే చేస్తాను అని ఆయన ఏమనలేదు. ఉన్నదే ఆయన అంటే మళ్ళీ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకు కూడా నేను అనేది ఎక్కడా లేస మాత్రంగా కూడా లేదు. కాబట్టి సర్వ విధములుగా ఆ నీ హృదయం అందున్న ఆ పరమాత్మనే శరణు వేడు, అన్యాన్ని శరణు పొందకు. ఈ జనన మరణ రూప సంసార దుఃఖముల నుండి వాడు ఎలా తప్పించుకుంటాడు అంటే సకల జీవుల యొక్క హృదయ స్థానమున ఏ పరాత్పరుడు ఏ పరమాత్మ ఉన్నాడో వారిని సర్వ విధములుగా శరణు పొందటమే. అంటే నీవు తప్ప అన్యము లేదు అని అనటం, అని ఆ విధంగానే ప్రవర్తించటం. అంతే తప్ప మాట ఒకటి చేత ఒకటి కాదు. ఆయనే ఉన్నాడు అని అదే విధంగా మాట చేత ప్రవర్తన ఉండేటట్టు. మనసులో కూడా అదే భావన, ఎక్కడా వేరు భావన లేదు. ఎప్పుడైతే మనసా వాచా కర్మణ అతన్ని సర్వత్రా ఎవరైతే భావిస్తారో, అంటే భావనలో ఇది ఉండాలి, సర్వత్రా పరమాత్మే ఉన్నాడన్న భావన ఉండాలి. ఎక్కడైనా సరే ఉన్నది పరమాత్మే. ఉన్నది అని తెలిసిన తర్వాత వాడు అధర్మము, పాపం అనండి, కపటత్వం అని అంటే మోసం చేయటం కానీ ఈ రకరకాలు ఈ చెడు అన్ని కూడా దొంగతనం అనండి ఇదనండి అది ఎలా చేస్తాడు?
చేస్తే వాడు ఆ కర్మను అనుభవించక తప్పదు. ఈ రోజు ఆ దొంగతనమో, కపటత్వమో, మోసం వల్ల నీకు కొంత సుఖము లభించవచ్చుగాక, కానీ కాలక్రమేణా అది భయంకరమైన కర్మ, నువ్వు అనుభవించక తప్పదు. అందువలన కేవలము అంటే ఆ ధర్మము ఏది మంచిదో, ఎందుకంటే అందరికీ తెలుసు, ఒక వయసు వచ్చాక ప్రతి వాడికి తెలుసు ఇది మంచి చెడు. తెలిసిన తరువాత ఇహ ముఖ్యంగా ఉన్నది పరమేశ్వరుడే, అన్యము లేదని ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత వాడు ఏ విధంగా పాపం కానివ్వండి ఎలా చేస్తాడు? అధర్మం అధర్మం అంటే ఇవే, దొంగిలించటం కానివ్వండి, కపటంగా ఉండటం, అబద్ధాలు చెప్పటం, ఇవే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇవి మానేసి వాడు సత్యముగా ఉంటాడో, లోకంలో కష్టాలు అనుభవించే వాళ్ళు అంటే అర్థము ఈ అబద్ధాల వల్లే. ఎందుకంటే అది అధర్మం. అబద్ధం ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఏమన్నాడు? ప్రాణ అంటే ఎప్పుడైతే నీ ప్రాణాలు హరించబడతాయో లేకపోతే ఏదైనా అప్పుడు నువ్వు అబద్ధం ఆడవచ్చు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు అబద్ధాలు, అవసరానికి అబద్ధాలు, అవసరానికి అబద్ధం అంట, అలా ఎప్పుడు చేయి. ఆ అబద్ధాలు చెప్తే దాని ఫలితం నువ్వు ఈ జన్మలోనే మోసం కానివ్వండి, అబద్ధాలు కానివ్వండి, ఈ దొంగిలించటాలు ఇలాంటివన్నీ కూడా ఈ జన్మలోనే నువ్వు అనుభవిస్తావు. ఎందుకు ఆ కష్టం? హాయిగా నిర్భయంగా ఉన్నాడు పరమాత్మ అని ఆయన నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే నీవు ఉంటావో ఇవేమీ లేకుండా పరమానందంగా ఉండగలుగుతావు, ఏమీ సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఒకటి మొన్న ఒక ఎవరో ఒక ఆయన పోయారు, ఆయన కొంచెం మంచివాడు కాదు, కానీ వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయారు, ఆయనకి ఎలా వచ్చింది అంటే ఇలాంటివి కూడా ఏమన్నా ఉండవచ్చు. ఎందుకంటే పరమాత్మ లెక్కలు అంత తేలికగా అర్థం అవ్వవు. అతను మాట ద్వారా చేత ద్వారా కొంత దుర్మార్గం ఉంటే ఉండవచ్చు కాక, కాదని అనడానికి లేదు. కానీ అతని యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాడేమో మనకేమి తెలుసు. కాబట్టి పరమాత్మ అది ఆ లెక్కలు చూస్తాడు. అయితే ఇక్కడ కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మరణించటం వల్ల అతను ముక్తి పొందాడో అని భావించరాదు. ఉత్తమ కాలంలో ఆయన మరణించాడు కాబట్టి కొంత మంచి జన్మ రావచ్చు, వచ్చే జన్మలో దుర్మార్గుడుగా కాకుండా కాస్త మంచివాడుగా ఉండే అవకాశాన్ని పరమాత్మ ఇచ్చాడు. అంటే అతను చేసిన ధర్మం కానివ్వండి, బహుశా అతను ఎవరిని మోసం చేయలేదేమో, అబద్ధాలు ఆడలేదేమో, ఎవరి డబ్బు దొంగిలించలేదేమో, ఇలా రకరకాలుగా ఉంటాయి. వస్తువులు కానివ్వండి, ఏదైనా సరే అది పూజగా. ఎందుకంటే పక్కింటి పువ్వే కోయకూడదన్నారు. పువ్వు కోసి నువ్వు దేవుడికి ఇచ్చినా దానివల్ల నీకు మంచి ఫలితం కాదనే చెప్తుంటే, అంటే దేవుడికి సమర్పించేదైనా సరే నువ్వు దొంగిలించరాదు, అది కేవలం పత్రమో పుష్పమో ఫలమో అని ఆయన ఈశ్వరుడే చెప్తూ ఉన్నప్పుడు మరి మనం దాన్ని ఎలా ఆచరిస్తాం? అందువల్ల జాగరూకుడై కూడా ఉండాలి. కర్మను అనుభవించకూడదు అంటే నువ్వు ధర్మంగానే ఉండు, ఏమీ కష్టం నివ్వ. నువ్వు ఎప్పుడైతే ధర్మంగా ఉంటావు, నీ ఆచరణ ధర్మంగానే ఉంటుందో పరమాత్మ నీకు అన్ని విధములుగా సహాయపడతాడు. ఆయన ఎక్కడా వేరేగా ఇది చేయదు, నీకు కష్టం కలగకుండానే చూస్తాడు. నువ్వు ధర్మంగా ఉండు, నిర్భయంగా. అందుకనే అన్నాడు, నా యొక్క సహాయం తీసుకోరా, ధర్మమే ఆయన. ఆ ధర్మంతో పాటు ఆయన మాత్రమే ఉన్నాడు అన్న ఆ యొక్క దృఢ విశ్వాసం నీలో మనసా వాచ కర్మణ ఉంటే, అంటే ధర్మమే పరమాత్మ, ఉన్నదే పరమాత్మ అన్నది నీకు కనుక అవగాహనకు వచ్చి ఆ దైనందిన జీవితంలో సర్వదా ఎల్లకాలము ఎల్ల వేళలా నీ మాట చేత అన్నీ కూడా ఆ విధంగా అయినప్పుడు నీకు కర్మని ఆయన నిశ్శేషం చేసేస్తాడు. అది పాపకర్మ పుణ్యకర్మ ఏది చూడడు ఆయన. ఎందుకంటే కర్మలు నిశ్శేషం అయినప్పుడే నీకు ఆ యొక్క మోక్షం లభిస్తుంది. కర్మ నిశ్శేషం కానప్పుడు మోక్షం లభించదు గాక లభించదు. అందువల్ల ఆ లెక్కలు ఆయనకు తెలిసినవి. మీరు ఎన్ని లెక్కలేసినా మీ వల్ల కాని పని. ఎందుకంటే పరమాత్మ లెక్కలు వేరు. కాబట్టి ఆ విధంగా ఏదైనా జరగవచ్చు. కాబట్టి జనన మరణ రూప సంసార దుఃఖముల నుండి వాడు విడిపడాలి అంటే
సకల జీవుల యొక్క హృదయ స్థానమున ఏ పరమాత్మ, ఏ సర్వేశ్వరుడు నివసిస్తున్నాడో వారిని సర్వ విధములుగా శరణు పొందుటే బంధ విముక్తికి ఏకైక ఉపాయం. కాబట్టి బంధ విముక్తి అంటే పిల్లలతో పెద్దలతో అని కాదు అర్థం. ఈ జనన మరణముల నుంచి, కష్టముల నుంచి, ఇవి గుర్తుపెట్టుకోండి. కష్టములు లేకుండా, దుఃఖములు లేకుండా. ఇప్పుడు ఎంతో మంది ఎలా అనుభవిస్తున్నారో కర్మలు మీకు తెలుసు, శారీరకంగా కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు అంతా బాగుంది కాబట్టి నా అంత వాళ్ళు లేడనొచ్చు. కానీ ఏ క్షణం నీలోంచి ఆ పరమేశ్వరుడు అనేవాడు తన అనుగ్రహాన్ని తీసేస్తాడు, తాను ఉంటాడు. తాను లేకపోతే శరీరం ఉండదు. శరీరం లేకపోయాక నువ్వు అనుభవించేదేమీ లేదు. కాబట్టి శరీరం ఉన్నప్పుడే తన అనుగ్రహాన్ని ఆయన అందులోంచి తీసేస్తే ఇహ అది అంటారు చూసారా, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటారు చూసారా, అలాంటి కర్మ అనుభవించవలసి వస్తుంది. ఏ ఉపయోగం అండి దానివల్ల? తీరిక తెలిసిన తర్వాత, ఇప్పుడు పరమ సత్యం తెలిసింది, అధర్మం చేయటం వల్ల, అంటే అధర్మము అంటే మీరు వేరేగా ఏదో అంటే అబద్ధాలు ఆడటం కానివ్వండి, పరుల వస్తువును అపహరించడం, దొంగతనం చేయటం కానీ, ఈ మోసం చేయటం, కపటంగా మాట్లాడటం కానీ, స్వార్థం కోసం ఒకరి మీద చాడీలు చెప్పడం, అవి అంటారు చూసారా, అవి కూడా పనికిరా. కాబట్టి ఎవరైతే అలా ఆ విధంగా ఉంటారో వారిని పరమాత్మ ఎప్పుడూ కూడా రక్షిస్తాడు, వాడికి ఏ కష్టం ఉండదు. కాబట్టి ఆ పరమాత్మను ఉపాసించటమే ఏకైక ఉపాయం. యంత్రం ఆపాలి అంటే ఆ యంత్రము త్రిప్పువాణిని ఆశ్రయించాలి. ఈ సంసార రూప యంత్రాన్ని త్రిప్పువాడు సాక్షాత్ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మనే జీవుడు శరణు పొందాలి. లేకున్నా ఇహ ఏం జరుగుతుందో తెలుసు కదా, ఇంతకుముందు మీ జీవితాలు ఏమిటో మీకు తెలుసు. కానీ ఇక్కడ మళ్ళీ మనం వేరేగా ఏమీ చెప్పుకోకర్లేదు. పరమేశ్వరుడు తెలిసిన తర్వాత జీవితం ఎలా ఉంది, పరమేశ్వరుడు మీకు తెలియనప్పుడు మీ జీవితం ఎలా ఉంది, ఇది చాలు మీకు. దీని యందు ఉంటే చాలు. అవును, తెలుసు. కాబట్టి ఉద్యోగస్తులైనా సరే, ఎవరైనా సరే, మీకు అప్పగించిన పనిని మీరు సవ్యంగా చేస్తున్నారా చేయటం లేదు, అంతే ముఖ్యం. అది నీ ధర్మం. ఎందుకంటే నువ్వు ఆ పని చేసి నువ్వు డబ్బు తీసుకుంటున్నావు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్న పని, ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, భార్య స్థానం ఉంది కదా, తల్లి స్థానం ఉంది, ఇన్ని ఉన్నాయి. కాబట్టి అది ఆఫీసులో పనా, ఇంట్లో పనా, ఏదా, అవతల వాడు ఏమిటి అని నీకు అనవసరం. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీవు నీ యొక్క ఆ పనిని ధర్మంగా, అంటే సక్రమంగా చేసి తీరాలి. ఎప్పుడైతే అది నువ్వు చేస్తావో పరమేశ్వరుడు నీకు పరమానుగ్రహాన్ని ఇస్తాడు. అందులో ఏమీ సందేహం లేదు. నీ కష్టాలన్నీ తీరుస్తాడు, ఎక్కడ అనుమానమే అక్కర్లేదు. నేను ఇంత ధర్మంగా ఉన్నా సరే పరమాత్మ ఏం లేదండి నా కష్టాలే ఉన్నాయని నువ్వు అనక్కర్లేదు. ఆ కష్టాలన్నీ తీరుస్తున్నాడు. ఇప్పుడు కష్టం ఇప్పుడు నువ్వు భరించే శక్తి నీకు ఉంది కాబట్టి ఆ కష్టం ఇచ్చాడు. ఆ తర్వాత నీకు అసలు కష్టం అనేది లేకుండా నీకు పరమ ప్రశాంతతని ఇస్తాడు, అంటే ఆనందాన్ని ఇస్తాడు. అది డబ్బా, వస్తువుల, ఏదైనా సరే జీవితంలో నీకు ఏది ఇస్తే నువ్వు పరమానందంగా ఉంటావో దానిని ఆయన ఇచ్చి తీరుతాడు, ఏమీ సందేహం లేదు. అది ఆయన వల్ల మాత్రమే జరిగేది. ఆ అంటే ఆయన సర్వ సమర్థుడు కాబట్టి ఆయన ఆ విధంగా చేసి తీర్చాడు. కాబట్టి ఆయననే పట్టుకోవాలి, ఆయననే శరణు పొందాలి. మాయ యొక్క శక్తి ఒక భగవత్ శక్తికి తప్ప మరి దేనికి నీ లోబడదు. అంటే మీకు కూడా అర్థమైంది కదా, ఇంతకుముందు మీ ఇష్టం వచ్చినట్టుగా చేశారు, ఎవరినైనా అన్నారు, ఎలాగైనా సరే యాటిట్యూడ్ అని ఎవరికి భయపడలేదు. భయపడే వాళ్ళకి భయపడ్డా చేసేది చేశారు, మనసులోనా మాటలోనా ఏదైనా సరే. కానీ ఎప్పుడైతే ఉన్నది పరమేశ్వరుడే అని నమ్మి ఒక గురువుని ఆశ్రయించిన తరువాత నుంచి మీ మనసుల్లో ధర్మం అనేది ప్రవేశించిందా లేదా, ఇది ముఖ్యం. కాబట్టి ధర్మం ప్రవేశించింది, మాట మారింది, చాత మారింది, ఇలా చెయ్యకూడదు అన్న విఘ్నత కలిగినది. ఇలా చేస్తే ఏదైనా జరగవచ్చు అన్న ఒక ఇంగితం ఏర్పడినది. ఇదే పరమాత్మను శరణు పొందటము అంటే. అంటే పూర్తి శరణు కాకపోయినా పరమేశ్వరుని, అంటే మాయను జయించటం అంటే ఇదే. మాయ అంటే ఏమిటి? చెడ్డ గుణాలన్నీ మాయలే, రాక్షస గుణాలన్నీ మాయలే.
అమ్మా. అని పరమాత్మ మాయాని మనం ఏమి దాన్ని సమర్థించుకోకూడదు మీరు. లేదమ్మా అంటే అదంతా అజ్ఞానం అని. మాయ అంటే నథింగ్ బట్ అజ్ఞానం. కాబట్టి ఆ మాయ నుంచి మీరు బయటపడ్డారు, అమ్మా. వెలుగులోకి వచ్చారు అని అర్థం. చీకటిలో లేరు, ఇక మాయలోంచి బయటకు వచ్చారు. ఎప్పుడైతే పరమేశ్వరుడు తెలియబడ్డాడో ఈ మాయ ఆటోమేటిక్ అంటే చాలా సహజంగా కొన్ని ఈ యొక్క దుర్గుణాలు ఏవైతే ఇంతకు ముందు ఉన్నాయో నిర్భయంగా మీరు ఆ దుర్గుణాలని అప్లై చేశారు కదా. ఒక మాట అంటం కానివ్వండి, వచ్చే ఏదైనా సరే మీ యొక్క ఇంత ముందు కాలం భూతకాలంలో మీరు చేసినవి చాలు, ఎవరితో చెప్పుకోక్కర్లేదు, దేనినో మనం తీసుకోక్కర్లేదు. ఉదాహరణగా మీ గత జీవితాన్ని మీరు అందుకనే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలన్న. మీ గత జీవితాన్ని మీరే చూసుకోండి, ఎవరు చెప్పక్కర్లే. మీరు గత జీవితంలో ఇలా ఉన్నారు, మీరు ఏం చేశారో మీకు తెలియదండి. అప్పుడు సమర్థించుకున్నారు, నేనే గొప్పవాణ్ణి, నేనే మంచివాణ్ణి, నా అభిప్రాయాలని మీరు సమర్థించుకున్నారు. కానీ సమర్థించుకున్నా మీకైతే తెలుసు కదా అది మంచో కాదో. అదే చెప్తున్నారు ఆయన. కాబట్టి ఈ మాయ వెళ్ళాలి అంటే కేవలము పరమేశ్వరుడి అనుగ్రహం తప్ప అన్యము లేదు. ప్రాపంచిక శక్తులన్నీ మాయాశక్తి దైవశక్తికి లోబడి ఉన్నాయి. కావున మాయాధీనులకు జీవులందరూ మాయామోహాన్ని, ఈ సంసార చక్ర పరిభ్రమణమును దాటివేయాలి అనిన మాయాధీసుడకు పరమాత్మను శరణు పొంది తీరాలి. ఇంకా ఆప్షన్ లేదు. కాబట్టి కాదండి నేను ఇంకో విధంగా ట్రై చేస్తాను అంటే ఇంకో విధంగా చేయడానికి పరమేశ్వరుడు తప్ప వేరేది ఎక్కడుంది? ఇంకో విధంగా చేస్తాను అనడానికి అక్కడ చాయిస్ ఏది లేదు, అక్కడ ఇంకోటి లేదు కదా. ఇంకోటి ఏదన్నా ఉంది అంటే నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఉన్నదే పరమాత్మ అంటుంటే ఇంకా నీవు ప్రయత్నం చేసేది ఏమిటి? ఇంకా చేయడానికి ఏదీ లేదు. అందువలన జాగరూకతతో ఈ మాయను దాటాలి అంటే మాయ ఎవరి అధీనంలో ఉందో ఆ విధంగానే ఉండాలి కదా. ఇంటి యజమానిని కాకపడితే ఏమైనా ఉపయోగం, కానీ అంటే ఆఫీసర్ని కాకపడితే ఉపయోగం. అంతేగాని ప్యూన్ని కాకపడితే ఏమిటి వస్తుందండి? అందువలన ఈ యొక్క మాయకి, అజ్ఞానానికి, దుర్గుణాలకి అన్నిటికీ అంటే అక్కడ దుర్గుణాలకు అధిపతి అంటే ఆయనలో దుర్గుణాలు ఉన్నాయని కాదు, వాటిని నియంత్రించే శక్తి. ఏనుగు మావటి వాడికే ఎందుకు లొంగుతుంది? వాడి దగ్గర ఆ అంకుశం అనే ఆయుధం ఉంటుంది. దానిని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది మావటి వాడికే తెలుసు. వాడికి మాత్రమే తెలుసు కాబట్టి వాడికే లొంగుతుంది ఆ ఏనుగు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క అంకుశాన్ని ఎక్కడో అక్కడ తగిలిస్తే అదేం లొంగదు. ఏ ప్రదేశంలో పెడితే లొంగుతుందో అక్కడ మాత్రమే మావటివాడు దాన్ని ఉపయోగిస్తాడు. అలాగే నిన్ను ఎక్కడ నిన్ను ఇది చేస్తే నీలోని దుర్గుణం నిశిస్తుందో ఆయనకు మాత్రమే తెలుసు. అందువల్ల ఆ పరమాత్మనే శరణు పొందాలి, ఆయననే వేడుకోవాలి. కాబట్టి ఆ హృదయస్థ పరమాత్మను, సర్వత్రా ఉన్న ఆ పరమాత్మను సర్వ విధములుగా సంపూర్ణ మనస్సుతో శరణు పొందాలి. ఏమి ఇది లేదు. శరీర వాంగ్మనములతో పరిపూర్ణముగా సేవించాలి. సరే, శరీర మనములతో అంటే మనస వాచ కర్మణ ఆయన్ని ఇది చేయాలి అని చెప్తున్నారు. అర్ధ మనస్సుతో, అర్ధభావముతో దేవుణ్ణి ప్రార్థించుట, సేవించుట చాలదు. ఏదోలే పక్క వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేస్తాను అంటే అక్కడ మనసు లేదని ఆయనకు అర్థమైంది కదా. ఎంత యాక్షన్లు చేసినా అరమోడుపు కన్నులతో ఏదో నేను చేస్తున్నానని నువ్వు అనుకున్నా, నువ్వు చేసేది ఏంటో ఆయనకు తెలుసు కదా. తెలుస్తుంది. ఆయనకు తెలిసిన తర్వాత నువ్వేమిటి చేసేది? ఏమీ లేదు. కాబట్టి అది చాలా జాగరూకత వహించాలి. ఆయన దగ్గర మాత్రం ఎటువంటి కపటత్వం లేకుండానే ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. దొంగ భయాలు, దొంగ వినయాలు చూపించాలి. అనవసరమైన ఆ వేషాలు వెయ్యరాలి. నీ యొక్క సహజ లక్షణంతో ఉండాలి. అంతే తప్ప లేనిపోని వినయము, లేనిపోని ఇవి చెయ్యరాదు. అందుకనే సంపూర్ణ మనస్సుతో అని చెప్తున్నారు ఇక్కడ. ఆ సర్వత్రా ఉన్న హృదయస్థ పరమాత్మను సర్వ విధములుగా సంపూర్ణ మనస్సుతో శరణు పొందాలి. శరీర వాంగ్మనములతో పరిపూర్ణముగా సేవించాలి. అర్ధ మనస్సుతో, అర్ధభావముతో ఆయన్ని ప్రార్థించటం, సేవించటం సరిపోదు.
మోక్ష ప్రాప్తికి పూర్ణ మనస్సుతో ఆయన్ని ధ్యానించాలి. దృశ్య విషయములపై మనస్సు పంపకము చేయబడరాదు. ఎంత బాగా చెప్పాడు, పంపకము చేయబడరాదు. ఆస్తి పంచినట్టుగా స్వామి ఈ బాహ్య విషయాలు నావి, ఇవి నీవి అని ఇలా పంపకాలు చెయ్యరాదు. ఆహా. మీరు ఇప్పుడు కొన్ని విషయాలు దాచుకున్నారు కదా, దాచుకున్నందువల్ల దీక్ష కుదరదు. దాచుకుంటే దీక్ష ఎలా చేస్తారండి? భయం చెయ్యలేదు. ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతుంది, పంపకములు చెయ్యరాదు. పూర్ణ మనస్సుతోటి ఆ యొక్క మోక్ష ప్రాప్తికి ప్రయత్నించి తీరాలి అని చెప్తున్నారు అన్నమాట. పంపకాలు చేయటం అంటే నీకు ఇలాగా అలాగా 4 రోజులు ఇలాగా ఏమంటే ఫంక్షన్లు ఉన్నాయి కదా, స్వామి ఫంక్షన్లు అయ్యాక నిన్ను పట్టుకుంటాను అని కానీ, లేదా ఇలా రకరకాలుగా. ఓ 70 ఏళ్ళు వచ్చాక నిన్ను పట్టుకుంటాలే స్వామి, ఎందుకంటే నాకు జాతకంలోను ప్లస్ నాకు కూడా తెలుసు కదా, నాకు చాలా ఓపిక ఉంది, అది ఇదని అనడానికి లేదు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ యొక్క పరమ భక్తితో ఉంటావో అప్పుడు తప్పకుండా నువ్వు ఆ పూర్ణ మనస్సుతో పరమాత్మని భావించగలుగుతావు, అంటే సేవించగలుగుతావు. నీలో పరమాత్మ భావన తప్ప అన్యం ఉండరాదు అని భావం. అర్థ మనస్సుతో అర్థభావముతో ఏది చెయ్యరాదు. మీరు బాహ్యంలో ఏ పనైనా సరే సగం సగం చేస్తే అది సరిగ్గా ఉంటుందా? ఉండదు. అది చక్కగా మనసు పెట్టి ఒక పనిని చేసినప్పుడు మాత్రమే అది పూర్ణము అవుతుంది, అది చక్కగాను ఉంటుంది. లేదు అంటే అది సగం ఉడికిన అన్నం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరిగ్గా చేసినప్పుడే ఏదైనా సరే మీకు దాని నుంచి ఆనందము లభిస్తుంది, అది మంచిగాను ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి దృశ్య విషయములపై మనస్సుని పంపకం చెయ్యరాదు. అంటే చెప్పాను కదా, కాసేపు పొద్దున ధ్యానం చేసేసి తర్వాత అంతా నా ఇష్టాలేనండి, అది బాహ్యమా లోపల ఏదైనా సరే అంతా నా ఇష్టమే, మళ్ళీ ఏ సాయంత్రమో కాసేపు పరమాత్మ అండి అంటే అది సర్వస్వ శరణాగతి అనబడదు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా పూర్తి సేవ అన్నది, పూర్తిగా సేవించాలన్నారు, పరిపూర్ణముగా సేవించాలి, అర్ధ మనస్సుతో అర్ధభావంతో. అంటే అర్ధ మనస్సు, సగం మనస్సు పరమాత్మ, సగం మనస్సు బాహ్య విషయాలు. అదే ఏవైతే మీ మనస్సుల్లో ఉన్నాయో, అంటే ఏ భావనలు మీరు దాచుకున్నారో అవన్నీ మిమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి, ఏ సందేహం లేదు. అవి మిమ్మల్ని బాధించట్లేదని మీరు అన్నా వాస్తవానికి మీరు దానివల్ల బాధపడుతూనే ఉన్నారు. అది మీరు గ్రహించక కాదు, మీరు గ్రహించారు కానీ ఒప్పుకోవడానికి సగం మనసు ఉంది కదా, అంటే సగం నేను ఉంది, ఆ నేను అహంకరిస్తోందని అర్థం. ఆ యొక్క పరమాత్మ అనుగ్రహం మీరు పొందాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పరమాత్మని పూర్ణ మనసుతో సేవించాలి తప్ప మీ ఇష్టముగా సగం సగంగా, అంటే మీకు బాహ్యమైనవి ఉన్నప్పుడు పరమాత్మని అసలు గుర్తు చేసుకోకుండా ఆ విధముగా చేయరాదు. ఎందుకంటే ఏమిటి ఎక్కడ, ఆయన సర్వత్రా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ తెలియబడిన తరువాత, పరమ సత్యం తెలిసిన తరువాత సంపూర్ణముగానే ఉండాలి తప్ప ఆ పరమాత్మ దగ్గర కపటత్వాన్ని చెయ్యరాదు. అంటే కొన్ని నావి కొన్ని మీవి అన్నట్టుగా ఏది ఉండరాదు. నీ యొక్క ధర్మం ఏంటో నువ్వు చేస్తూ వెళ్ళిపో అంతే. ధర్మం పట్ల సందేహం ఉండరాదు. సందేహం కలిగినప్పుడు దాన్ని నివృత్తి చేసుకో, నష్టం లేదు. నివృత్తి చేసుకోవడానికి మీకు ఎవరు అందుబాటులో లేరు అనుకుందాం. అప్పుడు నిర్మల మనస్సుతో కాసేపు ధ్యానం అంటే మామూలు కూర్చోమని, పరమేశ్వరుడి యొక్క ఆ స్మరణ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ పరమేశ్వరుడి స్మరణ చేస్తారో మీ యొక్క ఏదైతే మీరు సమస్య అంటున్నారో దానికి పరిష్కారం లభించి తీరుతుంది. భయపడుతూ సమయాన్ని వృధా చేసే బదులు, ఆ భయపడుతున్న ఇంకో విధంగా అధర్మం చేసే బదులు మీరు గనక పరమాత్మ నామస్మరణ చేస్తూ ఆ సమస్యను ఆయనకి అర్పిస్తే మీ చేత ఏది చేయించాలో ఆయన చేయించి తీర్తారు. అందువలన అందరూ కూడా పూర్ణ మనస్కులై ఆ పరమాత్మని శరణు పొందండి. సగం విషయాలు నావి, అయ్యో ఈ విషయం నన్ను బాధిస్తోంది, వీరి వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది, వారు మంచిగా లేరు నాతో
వీరు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు, నేను చాలా మంచిగా ఉన్నాను, నేను ఎప్పుడు మంచే చేశాను, కానీ ఎందుకు నాకు ఇలా జరుగుతోంది, ఇలాంటివన్నీ అనవసరమైన విషయం. వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇవన్నీ దొంగ మాటలే. నువ్వు పరమేశ్వరుణ్ణి నమ్మాను అన్నావు కానీ నమ్మలేదు అని అర్థం. పరమేశ్వరుడిని నమ్మితే ఉన్నది పరమేశ్వరుడే అని తెలిసిన తర్వాత ఇహ మరి నువ్వెందుకు ఈ విషయాలు నావి, ఈ విషయాల వల్ల నాకు బాధ అంటున్నావు? అనడానికి లేదు. చిన్నపిల్లలు చూడండి, ఒక వయసు వాడంతా ప్రతి చిన్న విషయం తల్లికి చెప్పుకుంటారు, తండ్రికి చెప్పుకుంటారు. ఎవరైతే వారి మాట వింటారు వారికి చెప్పుకుని వాళ్ళు సమస్య పరిష్కారం చూపిస్తారు. చిన్న చిన్న విషయాలు కూడా మనం కూడా నవ్వుకుంటాం, వీడు అన్నీ చేస్తున్నాడు. అలా ఏం పర్వాలేదు, సర్వము ఆ పరమేశ్వరుడు కాదు అప్పగించు. మీరు చెప్పక్కర్లే. ఇక్కడ బాహ్యమైన తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా చెప్పాలి సమస్య ఏమిటో, కానీ పరమేశ్వరుడికి నీ సమస్య నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు. నీవు ఆయన యొక్క ఆ శరణు పొందటము అంటే మొదట సాధన ద్వారా, అంటే నామస్మరణ ద్వారా ఆయన్ని పట్టుకోవటమే. ఎప్పుడైతే నామస్మరణ ద్వారా ఆయననే పట్టుకుని ఆయన ఎందే ఉంటావో తప్పకుండా ఆయన నీకు ఏది పరమ శ్రేయస్సును కలుగ చేస్తుందో అది చేసి తీర్చాలి. కాబట్టి అందరూ కూడా పూర్ణ మనస్సుతోటి ఆయన్ని శరణు పొందండి. అప్పుడు ఈ జన్మలోనే, అంటే ఎప్పుడో జన్మ అంతమయ్యే వరకు కాదు, ఈ క్షణంలోనే మీరు ఆ యొక్క పరమాత్మను పొందవచ్చు. ఆ పరమాత్మను పొందటం అంటేనే మోక్షము, జీవ బ్రహ్మైక్యము. శుభం భూయా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. కాబట్టి హృదయంలో అంతటా ఉన్న ఆ పరమాత్మని సంపూర్ణ మనస్సుతో శరణు పొందాలి. శరీర వాక్ మనంబులతో పరిపూర్ణంగా సేవించాలి. ఇష్టం లేకుండా, అర్ధ మనస్సు అంటే ఇష్టం లేకుండా ఏదో చెయ్యాలి కాబట్టి, లేకపోతే వాళ్ళు చేశారనో లేదా చెయ్యకపోతే బాగుండదనో అలాంటిలా చేయకూడదు అని అర్థం. ఇష్టపూర్వకంగా చేయాలి. మోక్షానికి పరమాత్మ యొక్క అనుగ్రహము అత్యంత ఆవశ్యకం. దానిని సంపాదించక తక్కిన ఎన్ని ఉపాయములను చేసినను మాయాబంధము తొలగదు. అది ఎట్లు లభించునో పరమాత్మ చెప్తున్నారు. భగవత్ శరణాగతి చేత సర్వ విధముల ఆ పరమాత్మను భక్తితో ఆశ్రయించుట చేత లభిస్తుంది. పరమాత్మని అంటే ఆ స్వామిని, స్వామి అంటే ఇక్కడ నేను రూపం అంటున్నారు అనుకోకండి, పరమాత్మని నిర్మల భక్తితో సర్వ విధముల శరణు పొందుటచే వారి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఆ అనుగ్రహం వలన జీవునకు సర్వోత్తమ శాంతి, శాశ్వతమగు మోక్ష పదవి లభిస్తుంది. ఎంతటి గొప్ప ఫలము! కావున జీవుని ప్రథమ కర్తవ్యము ఆ యొక్క పరమాత్మకు శరణాగతి పొందుటయే అని చెప్పారు. పరమాత్మే చెప్తున్నారు, ఇంకా నీకు అన్యం శరణం లేదురా. ఏది ఒక్కటి చేస్తే అనేకం లభిస్తున్నాయో దానిని పొందాలి. అనేకం చేసి ఒక్క ఆనందం కోసం ఎన్నో కష్టపడాలి, ఎన్నో విధాలుగా చేయాలి, నానా అవస్థలు పడాలి. చేస్తే లభించే ఆనందము స్వల్పమే, క్షణికమే. కానీ ఏకమైన దానిని, అంటే ఉన్న ఒక్క పరమాత్మను ఆశ్రయిస్తే అద్భుతమైన అసలు ఎండ్లెస్ ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి అది చెప్తున్నారు, ఆ పరమాత్మని శరణాగతి పొందాలి. సర్వ విధముల పరమాత్మని భక్తిగా, అంటే నమ్మకంతో, అన్య శరణము లేదన్నట్టుగా ఆయన్ని ఆశ్రయించాలి. నిర్మల భక్తితో సర్వ విధముల శరణు పొందాలి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఉంటావో అప్పుడే ఆయన యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది తప్ప నువ్వు ఏదో పొద్దున కాసేపు అలా, అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా అని కానీ అర్ధ మనస్సుతో కానీ నువ్వు చేసినందువల్ల నీకు ఆయన యొక్క అనుగ్రహము కలగదు. ఆ అనుగ్రహం వలన జీవునకు సర్వోత్తమ శాంతి, శాశ్వతమగు మోక్ష పదము. ఇదే అసలైన గొప్ప ఫలితం. అంటే జన్మ మరణాలు ఉండవు, ఇంకా అంతకన్నా ఏం కావాలి? కాబట్టి అదే అసలైన ఆనందం. ఈ దేహం ఉన్నన్నాళ్ళు కూడా
ఈ సంసారం అనండి బంధాలు, విషయాలు, వస్తువులు, వేటి వల్ల కూడా ఎక్కడా కూడా నీకు దుఃఖం అనేది కలదు. కాబట్టి పరమ సత్యం తెలిసిన జీవుడి యొక్క ప్రథమ కర్తవ్యం ఇది మాత్రమే, ఈశ్వరునకు శరణాగతి పొందటమే. ఆ మోక్ష పదవి పరమశాంతమైనది, దుఃఖరహితమైనది. దృశ్యంలో పూర్ణ శాంతి లేదుగాక లేదు, ఏ లోకమందునూ లేదు. చక్రవర్తి పదవి ఎందు గాని ఇంద్ర పదవి ఎందు గాని లేదు. దృక్స్వరూపముగు పరమాత్మ ఎందే కలదు. కావున ప్రపంచంలో శాంతిని కోరు ప్రతి మానవుడు కూడా అంటే శాంతికి నిలయమైన పరమాత్మని శరణు పొందాలి. అతనికి ఆ శాంతి తప్పక లభించి తీరుతుందని కృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్పారు. అంటే సంశయమే లేదురా నీకు అని ఆయన చెప్పారు. సంశయం లేదు అని. అయితే అట్టి సర్వోత్తమ స్థానమును పొందుటకు తగిన మూల్యము అంటే ఇక్కడ వస్తువులతోటో దేంతో తూచేది కాదు, తులాభారం కాదు, ఇది మనస్సుతో. నీ మనస్సు మొత్తం ఆ పరమాత్మమయం అయిపోవాలి, అప్పుడు మాత్రమే అది లభిస్తుంది. దృశ్య విషయ అభిలాషను పరిత్యజించి పూర్ణ భావంతో పరమాత్మను ఆశ్రయించటే ఆ మూల్యము. దృశ్య విషయ అభిలాషను పరిత్యజించి పూర్ణ భావముతో పరమాత్మను ఆశ్రయించటమే. ఏమీ లేదు, ఇంకా దృశ్యం అంటే బంధం గాని విషయాలు గాని అసలు ఏదీ లేదు. అన్ని ఉన్నాయి కానీ దానిలో మనసు లగ్నం అవ్వలేదు. మనసులో ఎవరి మీద కోపం కానీ ద్వేషం అసలు ఏ భావము లేదు. పరమాత్మ యందు మాత్రమే అచంచలమైన భావం ఉన్నది. ఆయనే విషయాలలో, వస్తువులలో, బంధములలో అన్నిటా ఉన్నది ఆ పరమాత్మే అన్న ఒక్క భావము తప్ప, అనన్య భావం తప్ప అన్యము లేదు. అన్యం ఎప్పుడైతే ఉండదో అదే దృశ్య విషయంలో లేనట్టు అనమాట. ఆ అభిలాష అప్పుడే నీలో నశిస్తుంది. లేస మాత్రమే. ఎందుకంటే ఈ అభిలాష కానివ్వండి, దృశ్యంలో చలించేదంతా కూడా ఈ జీవుడు అనేవాడే తప్ప వేరువాడు కాదు. అది నీ అంతట నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప ఎవరో ప్రవర్తించేటట్టు చేయలేదు. నీ పూర్వజన్మ వాసన కాదు. వాసనలు ఉంటే ఉండవచ్చు కాక, చెడ్డ వాసన ఉందని ఎవరన్నా అక్కడే కూర్చుంటారా? ఆ ఆప్షన్ ఉన్నప్పుడు అక్కడి నుంచి యువతలకు వస్తారు, ముక్కన్నా మూసుకుంటారు. ఆ విధంగా చెడు వాసనలు అంటే చెడు పనులు చేయటం ఎందుకు చేయిస్తున్నారు అని అక్కడి నుంచి నీవు ఆ పరమాత్మ యొక్క సహాయం తీసుకున్నావు అంటే నీకు ఆవశ్యకత కలగదు. పరమాత్మ నిర్ణయం ఏదైతే అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పూర్ణ సాధ్య దృశ్యములో లేదు, ఏ లోకములో కూడా లేదు. చక్రవర్తి పదవి ఎందు గాని ఇంద్ర పదవి ఎందు గాని లేనే లేదు. దృక్స్వరూపముకు పరమాత్మ ఎందే కలదు. కావున ప్రపంచంలో శాంతిని కోరు ప్రతి మానవుడు అట్టి శాంతికి నిలయమైన పరమాత్మని శరణు పొందాలి. అప్పుడు ఆ శాంతి అతనికి తప్పక లభిస్తుందని కృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి దానికి చెల్లించవలసినది కేవలము ఆ దృశ్యములందు అభిలాషను పరిత్యజించి పూర్ణ భావంతో పరమాత్మ అంటే నీ మనస్సులో పరమాత్మకు తప్ప అంటే ఆ పరమాత్మ భావన తప్ప అన్య భావనలు ఉండరాదు. అది ఏదైనా సరే, అది మంచిదా చెడుదా ధర్మందా ఇంకోట అసలు ఏది ఉండరాదు. కేవలం పరమాత్మ మాత్రమే ఉండాలి. ఉన్నది ఆ పరబ్రహ్మమే అని లోపల బయట ముందు లోపల స్థిరీకరించుకుంటే అప్పుడు ఆ పరమాత్మ బాహ్యంలో కూడా భాషిస్తాడు. నీ చేత బాహ్యంలో కూడా ఆ యొక్క ఆచరణ నీ చేత పెట్టిస్తాడు. లోపల లేని బయట ఆచరణ కష్టసాధ్యం. కాబట్టి దైవ పదము కాలాతీతమై వెలుగుతున్నది, శాశ్వతమైన పదవి. దానికి వినాశనము లేనే లేదు. అంటే కొంత కష్టపడితే ఆ శాశ్వత పదవిని పొందవచ్చు. 5 ఏళ్లకు 10 ఏళ్లకు పోతుందని లేదు. ఇక అసలు నీకు అక్కడి నుంచి ముక్తి లేదు. అంటే మళ్ళీ ఈ యొక్క సంసారంలో పట్టం కానీ, మళ్ళీ ఏడుపులు గోలలు కానీ, అందం తగ్గిపోయిందని కానీ, జుట్టు తెల్లబడిందన్న విషయాలు కానీ అసలు ఇక ఏ బాధలు లేవు. బ్రహ్మాండంగా ఉండొచ్చు. ప్రపంచంలోని ప్రతి వస్తువు అశాశ్వతమే, కాలానికి అధీనమయ్యే ఉన్నది. కావున అమూల్యముకు ఈ మానవ జన్మను పొంది జన్మ సార్థకత పొందుటకై అట్టి శాశ్వత దైవ పదమునే సర్వులు పొందుటకు ప్రయత్నించాలి. పరమాత్మ యొక్క ఈ వాక్యములపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి తదనురీతి ఆ పరిపూర్ణ భక్తితో విశ్వాసంతో ఆచరణ పెట్టాలి. కాబట్టి పరమ సత్యాన్ని పరమాత్మే చెప్తున్నారు. ఎందుకంటే అన్యం లేదు కాబట్టి.
ఉన్నది అదే. వేదమన్నా పరమాత్మే, శాస్త్రాలన్నా పరమాత్మే. కాకపోతే ఇప్పుడు కలికాలంలో కొంత వక్రీకరణ జరిగింది కాబట్టి మనకి ఏది నిజమో తెలియదు. అందుకని మనం ప్రామాణికంగా వేదంలో ప్రామాణికమైన ఏ గ్రంథములు వచ్చాయో మనకి, ఎవరైతే ఈ యొక్క శాశ్వత పదవిని పొందిన వారు శంకరాచార్యులు, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు బోధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనము పరిగణలోకి తీసుకోవాలి. వాటినే ప్రమాణంగా మనం బోధించుకోవటం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రంథములలో బోధించిన ఈ అద్వైతం అనేది ఈ ఇహ భగవద్గీత అయితే సాక్షాత్తు పరమాత్మే. శంకరులు కూడా ఆ పరమాత్మ యొక్క అవతారమే. అంటే బ్రహ్మత్వం పొందిన వాళ్ళందరూ బ్రహ్మస్వరూపులే కదా, మళ్ళీ అవతారం అని మనం అనక్కర్లే. మన కోసం వాళ్ళు రూపం తెచ్చుకుని వచ్చారు అంతే. అందుకని అవతారం అన్నారు ఆయన. కాబట్టి వారి బోధే మనకి ప్రమాణం. ఆ బోధలే చెప్పుకున్నారు కాబట్టి వీటి యందు మీకు పరమ విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఆచరణ యోగ్యమైనవే కానీ ఎక్కడా కూడా ఆచరణకి కష్టమైనవి కానీ మీకు అలవాటు లేనివి కానీ, ఇవన్నీ మీకు అలవాటు అనేవే. మొండి పట్టుదల లేదండి, ఇష్టాలు లేవా, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏమన్నాడు ఆయన, ఒరే నువ్వు ప్రాపంచికంలో బంధువుల పట్ల, విషయాల పట్ల, వస్తువుల పట్ల ఉన్నవన్నీ తీసుకెళ్లి పరమాత్మ దగ్గర పెట్టరా, అప్పుడు ఆ పరమాత్మ ఎందుకు శాశ్వత ఆనందాన్ని పొందుతావు. అది పొందాక ఈ విషయాలు నీకు చాలా అల్పంగా తోచటం కాదు, అవి అందులో నీకు ఏది వేరేది ఉన్నా గోచరించదు, కేవలం ఆనందమే ఉంటుంది. ఇవన్నీ అనుభవంతో మీరు తెలుసుకున్నారు కూడా, అందులో సందేహం లేదు. అయితే అది అప్పుడప్పుడు మాత్రమే ఉంటున్నది. మళ్ళీ దాన్ని పొందాలి అంటే మీరు కాస్త బద్ధకం వచ్చేస్తారు. ఎందుకంటే ఒకసారి పొందేశాక రిలాక్స్ అయిపోతారు కదా, అందువల్ల. కాబట్టి దీనిని ఆ యొక్క దీక్షగా తీసుకుని, ఎందుకంటే కాలము మీ చేతుల్లో లేదు, పరమాత్మకు అధీనంలోనే ఉంది. మీ యొక్క శరీరము అన్ని కూడా కాలము, ఆ కాలం అంటే కూడా పరమేశ్వరుడే, ఆయన అధీనంలోనే ఉంది. మీ యొక్క అంటే ఈ క్షణం మీకు అన్ని పనిచేస్తున్నాయి, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ మరుసెకను ఏం జరుగుతుందో మీరు చెప్పలేరు గాక చెప్పలేరు, ఏది చెప్పలేరు మీరు. ఏ క్షణం అంటే ఒక్క సెకండ్ లో ఏం జరగబోతుందో అనేది మీరు చెప్పలేరు. కాబట్టి ఈ క్షణం నాది, అందుకనే వర్తమానం మాత్రమే ఉంది సాధకుడికి. ఆ వర్తమానంలో ఆ పరమాత్మ, మళ్ళీ వర్తమానం, అలా ఆ పరమాత్మ ఎందే ఉంటే ఆయన యొక్క అధీనంలోనే సమస్తం ఉంది. కాబట్టి ఆయన మీకు ఏది ప్రసాదించాలో అది ప్రసాదించి తీరుతారు. ఇక్కడ అదే చెప్తున్నారు, దైవ పదము కాలాతీతమైనది, వినాశనము లేనే లేదు, ప్రతి వస్తువు అశాశ్వతమే, కాలాధీనమే. కావున అమూల్యమగు ఈ మానవ జన్మను పొంది జన్మ సార్థకత పొందుటకై అట్టి శాశ్వత ఆత్మపదాన్నే సర్వులు పొందుటకు ప్రయత్నించాలి. పరమాత్మ యొక్క ఈ వాక్యములపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి తదనురీతిగా పరమభక్తితో, అంటే ఆ శ్రద్ధ భక్తులతో దాన్ని దీక్షలుగా మీరు ఆచరణలో పెడితే గాని మీరు ఇది పొందలేరు, ఇందులో ఏమీ సందేహం లేదు. మీరు దీక్షగా అంటే పట్టుదలగా, ఆ మొండి పట్టుదల ఏదైతే బాహ్యంలో చూపిస్తారో ఆ మొండి పట్టుదలతో సర్వకాలము సర్వ అవస్థల యందు సర్వ వేళల ఆ పరమాత్మ సన్నిధిలో ఉండే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీరు దానిని పొందగలుగుతారు. ఇష్టంతో చేసినప్పుడు సర్వకాలాలు సర్వ ఇవి ఏవి మీకు అర్థం రావు, అన్ని పరమానందాన్ని ఇస్తాయి. భక్త్యాదులచే సర్వేశ్వరుని అనుగ్రహం సంపాదించుటయే శాంతికి కైవల్య పదవికి ఏకైక మార్గము. కాబట్టి ఇహ బోధ ఇక్కడికి ఆయనని ఇహ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నట్టుగా చెప్పారు. యుద్ధం చేస్తావా చేయవా అని అర్జునుడు. అలాగే మీరు కూడా దీక్షలు పెట్టుకుని ఆ యొక్క శాశ్వత మోక్ష పదవిని పొందుతారా, లేదా అటు ఇటుగా ఉంటారంటే ఎటు కాకుండా అవుతారు, అటు ఇటుగా ఉంటే ఎటు అవుతారు, ఎటు అవరు. కాబట్టి ఇది నిర్ణయించుకోవాలి. ఈ విధముగా రహస్యములన్నిటికంటే నువ్వు పరమ రహస్యమైనట్టి జ్ఞానాన్ని నేను నీకు బోధించాను. మీ అందరికీ కూడా ఆ బోధ చేశారు ఆయన. పరమాత్మ బోధగానే స్వీకరించండి దాన్ని. కాబట్టి బాగుగా విచారణ చేసి తదుపరి నీకు ఎట్లు ఇష్టమో అట్లు ఆచరించమన్నారు. అంటే విచారణ చేసి అంటే అర్థము ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అని కాదు, ఆయన చెప్పింది నిజమే. నీ బుద్ధి ఇప్పుడు ఎటువైపు ఉందో చూసుకోవాలి, అది ఆచరించాలి. అంటే నువ్వు బాహ్యంలోకి వెళ్తావా, జన్మలు పొందుతావా, లేక జన్మరాహిత్యాన్ని పొందుతావా అన్న నిర్ణయం. విచారణ అంటే అది మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏది తీసుకుంటే
ఈ జన్మ మరణాల నుంచి నువ్వు తప్పించుకుంటావో నీవు ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఉద్దేశం. అంతే తప్ప విచారణ అంటే ఆయన చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించమని కాదు ఇక్కడ అర్థం. పరమ రహస్యమైనట్టు అన్నారు, రహస్యములలోకెల్లా రహస్యమైనట్టు అని చెప్పారు. గుహ్యాట్ గుహ్యతరం అన్నారు ఆయన. శ్రీకృష్ణ పరమాత్మ గీతా శాస్త్రమంతా ఉపదేశించి తుట్టతుదకు దాని అతి రహస్యమైన విద్యగా వర్ణించారు. ఉపనిషత్ సారమగు ఈ మహాజ్ఞానాన్ని సద్గురువులు అతి గోప్యంగా ఉంచుకొని అధికారులకు సత్ శిష్యులకి ఉపదేశిస్తారు. అధికార పురుషుడొకటైతే కృష్ణుడు అర్జునునికి బోధించాడు. తద్వారా లోకమునకంతకును మహోపకారం చేశారు. ఈ జ్ఞానము రహస్యములలోకెల్లా అతి రహస్యం అని చెప్పారు. కాబట్టి ఆ ప్రభావం ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఇప్పుడు అనుభవంలో మీరు తెలుసుకున్నారు కాబట్టి. ఏలైనా సామాన్యముగా విలువ కలిగిన వస్తువులనే జనులు రహస్యంగా ఉంచుతారు. కాబట్టి ఈ మహత్తర జ్ఞానధనము యొక్క విలువని గ్రహించి విఘ్నులకు వారు దానిని సద్వినియోగం చేసుకోవాలి, ధన్యులు అవ్వాలి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ బోధించిన అంటే ఈ యొక్క మానవ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో మీకు తెలిసింది. కాబట్టి ఆ పరమ సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే మీరు పొందుతారనే పరమ సత్యం కూడా మీకు అనుభవంలోకి వచ్చింది. కాబట్టి శరీరం మీకు సహకరిస్తున్నప్పుడే అంటే ఆ పరమాత్మ అనుగ్రహం మీ అందు ఉన్నప్పుడే అని. శరీరం సహకరిస్తున్నప్పుడు అంటే అర్థం పరమాత్మ అనుగ్రహం మీ అందు ఉన్నదని అర్థం చేసుకోండి. అంతేగాని శరీర సహకారం మీ వల్ల రాలేదు, ఏజ్ వల్ల రాలేదు. 90 ఏళ్ల వాళ్ళు కూడా వంటలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్నారు. 97 ఏళ్ల వాళ్ళు 100 వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారా ఏది లేదు, ఆ వాళ్ళకి పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళ అవయవాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మీ అవయవాలు పనిచేస్తున్నాయి. కాబట్టి అవయవాలు ఎప్పుడైతే మీకు ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల పనిచేస్తున్నాయో అప్పుడు మాత్రమే మీరు మీ ఇష్టాల నుండి ఏదైనా మీరు చేయగలుగుతారు. ఆ సాధనని ఆ నిరంతరం సర్వకాలాల్లో కూడా మీరు ఆచరించగలుగుతారు. కాబట్టి ఆ విధంగా చేసి విఘ్నులకు వారు సద్వినియోగం చేసుకోవాలి జీవితాన్ని. ఈ మానవ జీవితం అనేది మీరు ఎప్పుడంటే అప్పుడు పొందేది కాదు. కాబట్టి ఇది లభించింది కేవలం జన్మ లభించటమే కాకుండా మానవ జన్మ మీకు ఆ అత్యున్నతమైన ఆ పరమ రహస్యమైన బోధ జరిగినది. ఆచరణ అత్యంత సులభమైనది, అంత కష్టమైనది ఏమీ కాదు. ఇది మీకు ఇష్టమైనప్పుడు ఇది చాలా సులభమైనది. దీనికి మనసు ఒకటే లగ్నం చేయాలి. మనసు లగ్నం కాలేదు కాబట్టి మీకు అది రోజుల తరబడి జరుగుతోంది, కొంత కష్టం కలుగుతోంది. ఎందువల్ల అంటే మనసు ఎంతో మీరు ఇంకా ప్రాపంచిక విషయాలు పెట్టుకున్నారు. ఎప్పుడైతే మనస్సు అంతా కూడా పరమాత్మమయంగా చేస్తారో అప్పుడు ఆ క్షణమే మీరు ఆ ముక్తి అనండి, మోక్షం అనండి, జీవ బ్రహ్మైక్యం అనేది జరిగి తీరుతుంది. కాబట్టి విఘ్నుల ద్వారా దాని యొక్క విలువని గ్రహించి ఆ జ్ఞానధనాన్ని పొందాలి అని చెప్పారు. మహనీయులు తాము ధర్మమును బోధించినప్పటికీ దాని గురించి ఆలోచించుటకు, విమర్శించుటకు ఇతరులకు పూర్తిగా అధికారం ఇస్తారు. అందుకే మిమ్మల్ని నిర్బంధించలేదు, ఎప్పుడు కూడా మీ ఇష్టమని అన్నారు. కాబట్టి మీరు ఇష్టమని వ్యవహారం అలా ఉన్నప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటారు మహనీయులు. అంతే, అది కూడా చేయకపోతే ఇంకా ఆ లంపటంలో పడిపోతారు. కాబట్టి మధ్య మధ్యలో హెచ్చరికలు ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అది గ్రహించాలి మీరందరూ కూడా. మీకు ఆ సమయం కూడా ఇస్తున్నారు ఆయన. కాబట్టి సమయం ఇచ్చారు కదా అని సంవత్సరాల తరబడి ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు ఆయన. కాబట్టి హెచ్చరికలు జరుగుతున్నాయి. వారు చెప్పిన బోధను పూర్వాపర విచారణ లేక స్వయముగా దానిని గురించి ఆలోచించక అమాంతంగా గ్రహించుడని ఇతరులకు వారు చెప్పరు. ఇక్కడేమి ఎప్పుడు చెప్పబడిందా? ఇంతకుముందు ఎప్పుడైనా నోరు మూసుకుని చెయ్యండి అని ఏమి అనలేదు, ఎప్పుడూ చేయలేదు. ఇది చెయ్యండి, మీకే తెలుస్తాయి, మీరే అనుభవం పొందుతారు, ఈ విధంగా చేసుకోండి అని ఉపాయాలు చెప్పబడ్డాయి. కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా నిర్బంధించడం కానీ, మీకు ఆప్షన్ లేదు అంటాం కానీ, జైల్లో పెట్టడం కానీ జరగలేదు కదా. ఎందుకంటే ఇది మనసుతో చేసేదానికి నిర్బంధం ఎలా చేస్తారు? మనసు మీకు ఇష్టంగా పొందవలసింది పరమాత్మ, ఇది శాశ్వతమైనది. అది పొందాలంటే మీ ఇష్టం అక్కడ ఉండాలి. ఆ ఇష్టం ఎలాంటిది? పరిపూర్ణ ఇష్టంగా ఉండాలి. అంతేగాని ఇవాళ ఇష్టము ఓ 2 రోజులు ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయండి, లేదా పూజలు ఉన్నాయండి, లేదా ఇంకా బాహ్యమైన ఉన్నాయి కాబట్టి అప్పుడు లేదండి, ఇష్టం అలా ఉందండి, ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇష్టాన్ని కంటిన్యూ చేస్తానంటే కాదన్నాడు ఆయన.
ఒరే నీ ఇష్టము పూర్ణత్వం అంటే ఆ పూర్ణమైన ఇష్టాన్ని ఈ పూర్ణం పొందే వరకు నువ్వు ఇక్కడే పెట్టు, అప్పుడు ఇది పొందేస్తావు, ఆ తర్వాత నువ్వు ఎక్కడ తిరిగినా బాగుంది. అప్పుడు నువ్వు ఎక్కడ తిరిగినా ఎన్ని విషయాలు పట్టించుకున్నా ఏది చేసినా నీకు ఇబ్బంది ఉంటుంది. అన్నీ ఉంటాయి, అన్ని అనుభవించవచ్చు, అన్ని చేయొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ అక్కడ నీకు ఎప్పుడు కూడా ఇంతకు ముందు లాంటి అంటే మీరు జ్ఞానం పొందక పూర్వం ఎలా ఉందో జీవితం అలా ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా విజ్ఞతతో ఏదైతే మీకు బోధించబడిందో దాన్ని ఎలా పొందాలో అన్న ఆలోచన మీకున్నది, అంటే మీకు ఆ మార్గం తెలుసు. కాబట్టి మీరు మీ యొక్క ఆలోచనని ఎలా ఆచరణ పెడతారు. మహాత్ములకు గురువుల యొక్క లక్షణం ఇలాగే ఉంటుంది. గురువు బోధించిన దానిని శిష్యుడు తన సొంత పరిజ్ఞానముతో నిజ సంస్కారముతో పరిశీలించి విచారణ జరిపి పూర్వాపరములను విమర్శించి తదుపరి దానిలో తనకు నచ్చిన దానిని గ్రహింపవచ్చు. పూర్వాపరాలంటే అసలు వాడికి ఏం తెలియనప్పుడు ఏం ఆలోచిస్తాడు? వాడు ఏం ఆలోచిస్తాడు? ఇక్కడ పూర్వాపరాలంటే మీరేం కంగారు పడక్కర్లా. మీరేం ఆలోచిస్తారు? ఏం ఆలోచించారు? అమ్మో ఇందులోకి వెళ్ళిపోతే బంధాలు ఏమైపోతాయి, నా విషయాలు ఏమవుతాయి, వస్తువులు ఏమైపోతాయి, ఇవంతా ఎలాగా అంటే మనుషులుగా పుట్టాము, ఆ బ్రహ్మం ఎలా అవుతాము అన్న ఒక సంశయం, ఇలా రకరకాల ఆలోచనలు ఇవన్నీ కూడా, ఇవన్నీ అలా ఉంటే మరి రమణ మహర్షి ఎలా పొందారు, శంకరులు ఎలా అయ్యారు? కాబట్టి ఆ సంశయాలని ఒకటి నువ్వు నివృత్తి చేసుకోవాలి. లేదా గురువు చెప్పారు, గురువు ఆచరణ చేసి చెప్పారు కాబట్టి ఆ సద్గురువుల మాట యందు అపారమైన విశ్వాసం, పరమాత్మ యందు శ్రీకృష్ణ పరమాత్మ కూడా బోధ చేశారు, అదే దాన్ని యందు విశ్వాసం ఉంచి చక్కగా దాన్ని ఆచరణలో పెట్టేయటమే. ఈ పూర్వాపరాలంటే ఇవే ఆలోచిస్తారు మీరు, ఇంకేమీ లేదు, అదే ఆలోచించారు కూడా మీరు, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి శిష్యుడు సొంత పరిజ్ఞానంతో, అంటే సొంత పరిజ్ఞానం ఎక్కడుందండి? ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, క్షేత్ర దర్శనాలు చేయొచ్చా చేయకూడదా, అన్ని వండుకుని తినొచ్చా తినకూడదా, మీ యొక్క సొంత పరిజ్ఞానం అంటే ఇదే కదా ఇంత ముందున్నది. అందుకే కదా అప్పుడు దాన్ని పట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే ఏదో ఒకంత విశ్వాసంతో అయినా సాధన చేశారో అప్పుడు మీకు అనుభవాలు కలిగాయి. దానివల్ల ఈ యొక్క అసలైన ఈ యొక్క జ్ఞానాన్ని మీరు పొందగలిగారు. అయితే పూర్ణత్వం రాలేదు, అంతే. జ్ఞానం లభించిందంటే అనుభవం కలిగింది కాబట్టి ఇంకా దాని ఎందు నిష్ట కలిగితే ఆ యొక్క పూర్ణత్వం లభిస్తుంది అని చెప్పారు. ఇట్టి స్వాతంత్ర్యాన్ని పూర్వపు గురువులు తమ శిష్యులకు ఇచ్చారు. ఈ పద్ధతికి అనుగుణ్యంగానే గురోహు గురువగు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉన్నారు, అలాగే చేశారు. అర్జునులకు బోధించవలసింది బోధించి, అర్జున నాపై భక్తి చే, విశ్వాసం చే, గురుత్వము చే, నేను చెప్పిన దానినంతా నీవు చక్కగా గ్రహించవలెనని, కన్ను మూసుకొని గ్రహింపవలని నేను చెప్పను. మరి ఏమనినా నీవు సొంతముగా చక్కగా నీవు విమర్శించుకుని వివేచన చేసుకో, ఆ పిమ్మట నీకు నచ్చిన దాన్ని నువ్వు గ్రహించవచ్చు అన్నాడు. వశిష్ఠుల వారు కూడా అదే చెప్పారు. కానీ నిజంగా ఇక్కడ ఒక సూక్ష్మాన్ని గ్రహించారు. నిజమైన శిష్యుడు అంటే ఆ యొక్క గురువు యందు పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాడికి ఆలోచించవలసిన ఆవశ్యకత ఏముందండి? తల్లి ఏది పెడితే అదే తింటాడు కదా. కొడుకు ఆలోచిస్తాడా? తల్లి ఈ పని చెయ్యరా అంటే ఆ అంటే వాడికి ఆలోచించే పరిజ్ఞానం లేనప్పుడు వాడు దాని గురించి చెడుగా ఆలోచిస్తాడా? తర్వాత ఆలోచించే పరిజ్ఞానం వచ్చిన తర్వాత కూడా తల్లి చెప్పిన దానిని ఏదన్నా వాడు ఆలోచిస్తాడేమో, కానీ తల్లి ఏది పెట్టినా తన మంచి కోసం అనే కదా వాడు గ్రహించి తింటాడు, అంతేగాని అన్నాన్ని పరీక్షిస్తాడా, ఎలా ఉండేవని అడుగుతాడా? అది అంటే ఆ విశ్వాసం తల్లి అని విషయాలు అందనుకోండి, తల్లికి అన్ని తెలుసో తెలీదో అని తనకు తెలిసిన విషయాన్ని చెప్తాడు. తనకి తెలియనప్పుడు, మంచి కొడుకు అయినప్పుడు తనకు తెలియని విషయం తల్లి చెప్పినప్పుడు తూచా తప్పకుండా దాన్ని ఆచరణలో పెడతాడు. అలాగే ఎవరికైతే సద్గురువు మీద అపారమైన విశ్వాసం, ఎస్ గురువు శ్రేష్టమైనదే బోధిస్తారు తప్ప అన్యము బోధించరు అన్న పరమ విశ్వాసం ఉన్నవాడికి అసలు ఆలోచించాల్సిన ఆవశ్యకత లేదు. నేను నిర్బంధిస్తున్నాను అనుకోకండి, ఇక్కడ సూక్ష్మాన్ని మీకు చెప్తున్నాను. అర్జునుడికి అలా చెప్పారంటే అర్జునుడే వెళ్ళిపోలేదు, ఆయన మళ్ళీ చెప్తాడు, స్వామి నువ్వు చెప్పింది నాకు ఇదే చేస్తాను నేను, నువ్వే ఆజ్ఞాపించి ఇప్పుడు ఏం చేయాలో అన్నాడు. అంతే తప్ప సరే నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని వస్తానని యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోలేదు. అంటే ఇక్కడ ఆ గురువులు ఎప్పుడు కూడా సద్గురువుల అద్వైతాన్ని ఎప్పుడు కూడా నిర్బంధించి చెయ్యరు. ఎందుకంటే ఆ ప్రవచనం కూడా మీరు ఇష్టమై వింటున్నారు తప్ప బలవంతంగా ఏం వింటలేదు. మీకు బాహ్యమైన పనులు ఉన్నప్పుడు ప్రవచనం మానేసి వెళ్ళిపోతున్నారు కదా.
నిజంగా అవును. భయమో భక్తో ఉంటే మానేసి వెళ్ళిపోతారండి, వెళ్ళరు కదా. ఉమ్. బాహ్యమైన వెళ్ళను. పనులు అది ఇంపార్టెంట్ కాదో మీకు కూడా తెలుసు. ఇప్పుడు మనం అవును. దాని గురించిన విశ్లేషణ ఆర్గ్యుమెంట్ కాదు ఇక్కడ. అంటే మీరు ఎప్పుడైతే ప్రవచనం మానేసి బాహ్యమైన వాటిలోకి వెళుతున్నారో నిజంగా ఆ బాహ్యం అనేది ఇంపార్టెంటా కాదా అనేది మీకే తెలుసు. అది మళ్ళీ మన ఎవరు చెప్పక్కర్లేదు కదా. కాబట్టి ఈ అవును. విధంగా మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మీ విఘ్నత. అందుకని ఇక్కడ విఘ్నతతో అన్నాడు ఆయన, మీ యొక్క పరిజ్ఞానంతో అన్నాడు. కాబట్టి పరిజ్ఞానం లేనప్పుడు కళ్ళు మూసుకుని ఏం చెప్తే అదే, పిల్లలు చూడండి టీచర్ ఏం చెప్తే అదే అంటారు కదా. ఎందుకంటే మనమే పంపించాం, అవును. టీచర్ చెప్పిన మాట విని అన్నాం. అందుకని ఉమ్. వాడేమంటాడు, టీచర్ చెప్పింది కరెక్ట్ అంటాడు. అంటే వాడు అలా అవును. నమ్ముతాడు, తప్పులేదు. ఇక్కడ కూడా అదే. కాబట్టి నీ పరిజ్ఞానము బాహ్యానికి సంబంధించింది అయినప్పుడు ఆ బాహ్య జ్ఞానము పరమాత్మ పరంగా ఎలా కుదురుతుంది. కాబట్టి కుదరదు. ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు. లేదండి నాకు బాగా తెలుసు, నేను విన్నాను, బోర్డు పుస్తకాలు చదివాను, నాకున్నాయండి నిర్ణయాలు, నేను చేసుకోగలను, పరమ సంతోషం. కాబట్టి ఇక్కడ ఇది ఆయన చెప్పిన దానికి సొంతంగా అంటే గురువు బోధించిన దాన్ని నీ శిష్యుడు సొంత ప్రజ్ఞచే సమాలోచన చేయనిచో శిష్యుని బుద్ధి వికసించదు. ఎందుకంటే మీరు కూడా మొదట్లో అంతే కదండి. ఇప్పుడు అది ఉమ్. పొందారు కాబట్టి స్వయంగా మీరు వచ్చారు, ఇష్టంగా ఇప్పుడు వచ్చారు. ఇష్టంగా కొంత నియమనిష్టలతో, కొంతన్నా పూర్ణ నియమనిష్టలు అని చెప్పను కానీ కొంతైనా నియమనిష్టలతో మీరు ఆచరిస్తున్నారు మీ సొంత బుద్ధితో. కాబట్టి ఇక్కడ దాన్ని చేయాలి సొంత ప్రజ్ఞచే, అంటే శిష్యుని బుద్ధి వికసించదు. ఇది అంతయు ఆలోచించే పరమాత్మ చెప్పారు. బోధ ఎందు పటుత్వము యథార్థము లేనిచో ఈ వాక్యములను ధైర్యముగా ఎవరును పలుకజాలరు కనుక గీత బోధ గీతా బోధ యొక్క పరమ ప్రామాణ్యత్వము సత్యత్వము సువ్యక్తంగా చెప్పారు ఆయన. ఆచరించారు ఆయన పరబ్రహ్మం కాబట్టి అలాగే చెప్పారు. వశిష్ఠుల వారు ఆచరించారు కాబట్టి చెప్పారు. ఏ గురువులైనా ఆచరించిన వాళ్ళైతే ఘంటాపదంగా చెప్తారు, ఇదే, దీనికి వేరే ఆప్షన్ లేదురా, నువ్వు ఇలా ఉంటేనే దీన్ని పొందుతావని వాళ్ళు గట్టిగా చెప్పగలుగుతారు, దృఢంగా చెప్పగలుగుతారు, సంశయం లేకుండా. లేదా ఏమోనండి నాకు అంతగా తెలియదు, ఇదైతే పొందవచ్చేమో, మరి ప్రయత్నించి చూడండి అంటారు. కానీ నువ్వు ప్రయత్నిస్తే పొంది తీరుతావని ఆచరణలో అంటే ఆచరణలో చేసిన వాళ్ళే చెప్తారు. ఆచరణతో అనుభవం పొందిన వాళ్ళు మాత్రమే మీకు చెప్పగలుగుతారు. వాళ్ళనే సద్గురువులు అన్నారు తప్ప ఏదోలేండి అలా చెయ్యండి అలా అనుకుని బాహ్య ప్రపంచంలో ఎన్నో చూస్తూ ఉన్నారు, అలా కాదు. కాబట్టి అద్వైతం అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే బోధించారో పరమ ప్రమాణం అది. తర్వాత వేదంలో గ్రహించబడినవి, తర్వాత శంకరులు బోధించిన అద్వైతాలు ఎన్నో ఉన్నాయి, ఆ తర్వాత రమణ మహర్షి. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ చెప్పినది ఒకటే బోధ. ఆ కృష్ణ పరమాత్మ ఏదైతే బోధించారో దానినే మార్పు చేర్పులు, అంటే బోధలో మార్పు చేర్పులు కాదు, మాటలలో ఆ యొక్క ఆ బోధ యొక్క మాటలు, అది సంస్కృతంలో అక్కడ జరిగింది కాబట్టి అప్పుడు వాళ్ళు చేసింది. ఇక్కడ ఇప్పుడు మీ వ్యవహారంలో ఎలా ఉంటుంది, అప్పుడు రాజులు అదే, ఇప్పుడు రాజులు లేరు కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా కూడా శంకరుల యొక్క బోధ జరిగినది ఎన్నో రకాలుగా. మీ దైనందిన జీవితంలో మీరు ఎదుర్కొనే మీ పూజల గురించి కూడా ఎన్నో చెప్పబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఎలాగా. అంతేకాకపోతే దీనిని ఇంకో దాంతో మీరు ఎక్కడా కూడా ఆ అంటే కంపేర్ చేయవలసిన ఆవశ్యకత లేదు. ఇది అని కంపేర్ చేయక్కర్లేదు, దేనిని దేనికి కంపేర్ చేయకండి. అవన్నీ కూడా దానివల్ల అనవసరమైన ఆలోచన బుర్రలో వస్తుంది. కేవలం అద్వైతం అంటే ఏమిటి, అది ఆచరణ ఎలా పెడతారు, ఇది మీ యొక్క విచారణ కానివ్వండి, ఏదైనా సరే ఇది ఇలా చేస్తే నేను ఇలా పొందుతాను చాలు, ఇంకా అక్కర్లేదు, అది ఆచరణలో పెట్టేయండి. అదే మీరు వేరే వాటితో కంపేర్ చేసుకోవటం కానీ ఇంకోటి ఏదో చేసినప్పుడు సమయం వృధా అవుతుంది తప్ప దానివల్ల లాభం జరగదు. కాబట్టి ధైర్యంగా పరమాత్మ చెప్పారు కాబట్టి ఆచరణలో దాని పరమ ప్రామాణ్యత్వము సత్యత్వము సువ్యక్తమైనది. కాబట్టి సంపూర్తిగా సర్వ విధముల సమస్త ప్రమాణములతో విచారించమని శిష్యులకు చెప్తే వాళ్ళ దగ్గర ఏ ప్రమాణాలు ఉన్నాయి అంటే కరుణతో చెప్పారు, ఎవరే నీ ఇష్టం రా అని. కాబట్టి నీ ఇష్టం రా అన్నారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరేది పొందుతారో వాళ్ళకి అదే పొందుతారు బలం. అందుకని ఇష్టపూర్తిగానే దీక్షలు చేయమని చెప్పింది. మీకు ఇష్టం లేకుండా ఏ పని చెయ్యలేదు. అందుకే బుద్ధి ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో ఇష్టం మారిపోతూ ఉంటుంది. అది గురువుల పట్ల, పని పట్ల, ఇంకో పట్ల, ఏ పట్ల అయినా సరే, అది ఇంట్లో అయినా సరే. అందుకనే మొదటగా ఉన్న అంటే ఆ యొక్క ప్రేమ అనే దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి మీకు.
బాహ్య ప్రపంచంలో మీకు బాగా అనుభవం. మొదట్లో ఉన్న ప్రేమ అనండి, ఇంకోటి అనండి, అవసరార్థం ప్రేమ అనండి, ఇలా రకరకాలుగా మీకు అవన్నీ తెలిసినవి. కాబట్టి ఆ విధంగా ఉండేది జీవ లక్షణం. కాబట్టి ఎలా నిర్ణయించుకుంటారు? అందువలన ఇక్కడ ఆ పరమ విశ్వాసం, ఎందుకంటే ముందరే చెప్పారు, పరమాత్మ వాక్కులపై విశ్వాసం ఉంచి ఆచరించిన వాడు తప్పక పొందుతాడని చెప్పేశారు. ఆ వాక్యాలు మనవరాలు. అవి చెప్పిన తర్వాతే కావాలంటే నువ్వు అంటే వాడి బుద్ధి ఇంకా కుదట పడకపోతే అప్పుడు ఆలోచిస్తాడు. ఆ కాదులే నా పనులన్నీ అయ్యాక అంటారు కదా, ఇప్పుడే కాదులేండి 60 ఏళ్ళు వచ్చాకో లేదా 70 ఏళ్ళు వచ్చాకో చేసుకుంటానండి, ఇంకా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, కాస్త ఊర్లు వాడాలి అన్ని తిరిగి వస్తాను, ఇంకా కొన్ని ఏవో ఉన్నాయి అక్కర్లేని బాధ్యతలు, ఇంకా ఏవో ఉన్నాయి అవన్నీ నిర్వర్తించుకున్నాక నేను చేస్తానని అనుకుంటూ ఉంటాడు మనుషుడు. ఎందుకంటే ముందు మాట మీరు గ్రహించాలి, అది మర్చిపోరాదు. పరమాత్మ వాక్కుపై విశ్వాసం ఉంచి ఆచరణలో పెట్టిన వాడు తప్పక పొందగలుగుతాడు అని ఆయన చెప్పేశాడు అక్కడ. అది అయిపోయిన తర్వాత ముగించేటప్పుడు సరే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అన్నాడు. కాబట్టి గురువులు కూడా బోధ అయిన తర్వాత మీ ఇష్టమేనే అంటారు. వశిష్ఠుల వారు కూడా అంతా చెప్పి ఇదైతే ఇది శ్రేష్టమైన మార్గం అని చెప్పిన తర్వాతే ఉన్నవి రెండే మార్గాలు రామా, ఇది పరమ శ్రేష్టమైనది ఇది ఇది, కాబట్టి నీకు ఏది కావాలో అది నువ్వు నిర్ణయించుకో అన్నాడు. విఘ్నుడైన వాడు ఇంకా మళ్ళీ ఆలోచన కానీ ఏముంటది, ఎందుకంటే శ్రేష్టమైనదని తెలిసిన తర్వాత కాసింత తెలివి ఉన్నవాడు శ్రేష్టమైనది ఎంచుకుంటాడు తప్ప రెండో దానికి వెళ్ళడు. కాబట్టి ఇక్కడ చెప్పబడేది అదే, మీకేం నిర్బంధం లేదు, జన్మ మరణాలు కావాలా శాశ్వతమైన మోక్షం కావాలా అనేది మీరు ఇందులో పెద్ద ఆలోచించడానికి వేరేది ఏమీ లేదు. పరమాత్మ కాబట్టి కారుణ్యంతో అలా చెప్పారు. నీకు ఏది హితమో అది చేసుకోవయ్యా అన్నాడు. గురువాగు శ్రీకృష్ణుడు కర్తృత్వాన్ని తనపై పెట్టుకొనలేదు. నిష్కామ కర్మ యొక్క చక్కని దృష్టాంతము చెప్పబడుతోంది. 18 అధ్యాయముల బోధన అనర్గళంగా ఉపదేశించి తుట్టుతుకు దాని ఫలితము కోరకే పరమాత్మ విరమించుచున్నారు. అర్జునునిచే తిరిగి యుద్ధమును చేయించుట తన బోధ యొక్క ఒకానొక లక్ష్యమైనప్పటికీ ఆ బోధ యొక్క ఫలము వాటి లక్ష్యాన్ని వాంఛించకే కృష్ణుడు తానిని ముగించి వేచాడు. కాబట్టి ఇక్కడ యుద్ధము, కాబట్టి నోరు మూసుకుని యుద్ధం చేయని మొదట అన్యాపదేశంగా ఎలా చెప్పినా చివరికి బోధ అయ్యాక నీ ఇష్టం అన్నాడు. కాబట్టి ఆయన విరమించారు. కాబట్టి నేను చెప్పవలసిన ధర్మాన్ని నీకు చెప్పాను, తర్వాత నీ ఇష్టం యథేచ్ఛసి తదాకురు అని పరమాత్మ విశాల దృష్టితో చెప్పారు. నిష్కామ కర్మ యొక్క మచ్చుతునక ఇక కర్తృత్వం తమపై వేసుకునేతో గురువులకు శాంతి ఉండదు. ఇంకేముంటుంది, వీడు పొందే వరకు ఈయన మనశ్శాంతి. అలా ఆయన వాడు గురువు ఎలా అవుతాడు? మీ యొక్కవన్నీ పెట్టుకుంటే ఇక ఇంకా అయినట్టే, మీ కష్టాలన్నీ నెత్తి మీద పెట్టుకుంటే కదా. చెప్పడం వరకు చెప్తారు, ఆచరించకపోతే వాడి కర్మ, ఆచరిస్తే వాడి యొక్క మంచి కర్మ. ఏదైనా కర్మే, అది ఏ కర్మ అనేది మీరు ఆచరించిన దాన్ని బట్టి మీరు అనుభవిస్తారు. గురువుని సలహా అడిగినంత మాత్రం అందరూ ఆచరిస్తున్నారా? మీరు ఆచరించలేదని చెప్పి మిమ్మల్ని ఏమన్నా తరిమేశారా? ఇదే కదా, అదే చెప్తారు. కాబట్టి కర్తృత్వాన్ని తమపై వేసుకోరు, ఫలాన్ని వార్చించరు. కాబట్టి శిష్యుడు తన ఉద్ధారంను తాను చూసుకునగలడు, గురువు దారి చూపిస్తాడు, శిష్యుడు తాను సొంతంగా నడవాలి. ఎన్ని అంటే గీతా శాస్త్రం అందు కర్మ భక్తి అది అనేకాలు చెప్పబడినా కూడా అవన్నీ కూడా జ్ఞానం నందు అంతర్భూతములే. కర్మ భక్తి జ్ఞానాది అనేక ధర్మములు బోధించి తుట్టదులకు వాడన్నిటిని కలిపి పరమాత్మ జ్ఞానం అన్న ఒక పదంలో ఇమిడ్చి చెప్పారు. కాబట్టి సమస్త మార్గములు తుదకు జ్ఞానం అందే పరిసమాప్తిని పొందుతాయి. జ్ఞానమే జీవుల చర్మ లక్ష్యము. ఆ కర్మ భక్త్యాదులు జ్ఞాన ప్రాప్తికి సహాయభూతాలుగా ఉంటాయి. కాబట్టి ఈ పరమ రహస్యమైన ఈ బోధ జరిగినది కాబట్టి అందరూ కూడా ఆ దానిని గ్రహించి ఏది ఆచరిస్తే మీరు పరమ శాంతి అంటే పరమానందాన్ని పొందుతారో దానిని మాత్రమే ఆచరించాలి. ఇక్కడ కూడా ఎప్పుడూ కూడా మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరు మిమ్మల్ని నడుచుకోమని చెప్పరు. మీరు బాహ్యంలో చరించినా మీ ఇష్టమే, దీక్షలు తీసుకుని దీనిని పొందినా మీ ఇష్టంగానే ఉంటుంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ఇక్కడికి ఆయన ముగించాడు కాబట్టి, అంటే ఇంకా ఉంది, గీత అయిపోలేదు, కంగారు పడతాడు. కానీ నేను కూడా ఇక్కడ, అంటే మీకు ఆలోచించుకునే టైం ఇవ్వాలి కదా, అందుకని మీరు అమ్మ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తున్నాను. శుభం లేదమ్మా. భూయాలు.